చెప్పు. హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మా కోడలు మా కూతురుతో నేను ఇక్కడ బంకమట్టితో తయారు చేసినటువంటి వినాయకుడిని చేసి వాళ్ళకి చూపించాను. ఇది చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే, ఈ రోజులలో మొబైల్ ఫోన్స్కి చాలా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. దీన్ని మనం అవేర్నెస్ చేయడానికి వాళ్ళ వేలోనే మనం ఇలాంటివి ఆకర్షించి వాళ్ళను ఇలాంటి గేమ్స్కి అలవాటు చేయాలి. వాళ్ళు బెదిరిస్తే వాళ్ళు మళ్ళీ ఫోన్కి ఇంకా ఓవర్గా రియాక్ట్ అయ్యి ఆ ఫోన్ ఇంకా వాడతారు. అందుకనే వాళ్ళ వేలో మనం వాళ్ళకు ఇంట్రెస్ట్ వచ్చేలా ఇలాంటి మట్టి వినాయకుడు తయారు చేయడం కానీ, ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ మన ప్రీవియస్ చిన్నప్పుడు మనం చేసినటువంటి వాళ్ళకు గుర్తు చేసి ఇలా మా పొలం దగ్గర నేను ఆడిపించాను. సో మీరు కూడా ఇలా చేయాలని ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నాను. జస్ట్ టేక్ ఇట్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ టు మేక్ ఎవ్రీవన్ టు చేంజ్. అండ్ మా పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు. ఈ వినాయకుడిని నేను తయారు చేశాను మట్టి వినాయకునితో, మట్టితో. చూడండి వాళ్ళు ఎలా బాగా ఎంజాయ్ చేశారో. మా కోడలు ఇట్లా వాళ్ళు సండే రోజు ఏకాదశికి వచ్చారు. మళ్ళీ మండే రోజు స్కూల్ ఉందని చెప్పి వాళ్ళు మర్చిపోయారు. ఇంటికి వాళ్ళు వెళ్ళేటప్పుడు చాలా బాధపడ్డారు. ఎందుకంటే వాళ్ళు ఈరోజు చేసిన ఎంజాయ్మెంట్ అనేది వాళ్ళు మెమొరీగా వాళ్ళ కలర్ మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ మా చిన్న కోడలు అయితే ఆమె కంప్లీట్గా ఆమె మైండ్ సెట్ అంత ఇక్కడనే ఉంటుంది. వీళ్ళు చాలా ఎంజాయ్ చేశారండి మా పొలంలో. వీళ్ళని మళ్ళీ వినాయకుడి నిమజ్జనం చేపించి చిన్నగా మళ్ళీ మా పొలం దగ్గర ఒక పంప్ ఆన్ అవుతుంది. ఆ పంప్ దగ్గర తీసుకెళ్ళి ఆ బురదలో డ్యాన్స్ చేపించడం కానీ, ఆ పంప్ దగ్గర స్నానం చేపించడం కానీ ఇలాంటివి చేశాను. వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేశారు. నేను ఇలాంటివి చేయడానికి కొంచెం మొహమాటం అనిపించింది, కానీ నాకు కూడా వాళ్ళతో పాటు కొంచెం ఫీల్ అయ్యాను. చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తు వచ్చాయి. అండ్ చూడండి, వాళ్ళకు ఒక చిన్న వెహికల్ ఉంది. ఆ వెహికల్తో చిన్న బండితో ఆడుకుంటారు వాళ్ళు. ఇలా బండి పైన తీసుకొచ్చి ఆ వినాయకుడిని పొలంలో తీసుకొచ్చేయమని చెప్పాను. ఫస్ట్ పొలంలో అడుగుపెట్టడానికి భయపడ్డారు. మా కూతురు చూడండి, మొత్తం వాటర్లో మొత్తం ఆగమాగం చేస్తుంది. వాళ్ళిద్దరిని మొత్తం ఆగమాగం చేస్తుంది. వినాయకుని మట్టిలో మా పొలంలో వేయించాను. వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారో. అలా అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వాళ్ళు చిన్న మొబైల్ ఫోన్స్ రెడీ చేయించాను వాళ్ళకు. ఆ మొబైల్ ఫోన్స్ అక్కడ పక్కకు పెట్టమన్నారు నన్ను. అక్కడ పెట్టాను చూడండి. చిన్న ఫోన్స్ తయారు చేసి ఇచ్చాను నేను బంకమట్టితో. అట్లా ఎంజాయ్ చేశారు ఫస్ట్. చాలు రండి అంటే వాళ్ళు వినడం లేదు. వాళ్ళు అందరినీ గుళ్ళలో నింపి మారం చేశారు. ఎంత పిలిచినా రావడం లేదు. మనం కూడా ఎక్కడైనా మనకి ఇష్టమైన ప్లేస్లో వెళ్ళి మనం ఎంజాయ్ చేస్తుండగా మన పెద్దవాళ్ళు మనని రమ్మంటే మనకి రావడం ఇష్టం లేకుండా చిన్నప్పుడు వాళ్ళు కూడా అలానే చేశారు. నేను కూడా వాళ్ళతో పాటు స్నానం చేశాను. నాకు కూడా వాళ్ళని చేసిన తర్వాత స్నానం నేను చాలా రోజుల తర్వాత కంపల్సరీ స్నానం చేసి చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. నేను కూడా వాళ్ళతో స్నానం చేశాను. వాళ్ళని చేసుకుంటే నాకు చేయాలనిపించింది. సో ఈ విధంగా అయితే వీళ్ళు పంప్ సెట్ దగ్గర ఎంజాయ్ చేశారు. మీరు కూడా పిల్లల్ని మొబైల్ ఫోన్స్ నుంచి అవాయిడ్ చేయడానికి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్ళి
మీరు ఇలా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ వల్ల అడిక్ట్ అవ్వడం వల్ల ఫ్యూచర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారండి. వాళ్ళు మొబైల్ లేకుండా అన్నం తినడం లేదు, చాలా మొబైల్కి అడిక్ట్ అవుతున్నారు. ఇది మోస్ట్ సివియర్ ప్రాబ్లం. డాక్టర్స్, పీడియాట్రిషియన్స్ కూడా చాలామంది చెప్పడం జరుగుతుంది. కానీ ఎవరైనా కానీ తల్లిదండ్రులు ఫోన్ని పిల్లలకి ఇవ్వడం కానీ వాళ్ళకు అలవాటుగా మారిపోయింది. తల్లిదండ్రులు చేసే మిస్టేక్ వల్ల కూడా వాళ్ళు ఫోన్కి అడిక్ట్ అవుతున్నారు. వాళ్ళు ఏడ్చినప్పుడు జస్ట్ ఫోన్ ఇస్తున్నారు. ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా ఏడుపు అనేది ఆగిపోతుంది. కానీ అలా చేయడం, మనం కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది అలా చేయడం వల్ల. సో మీరు కూడా మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడే, ఎవ్రీడే మనకి ఇది పాసిబుల్ కాదు ఇలా చేయడం. ఫ్రీ టైం ఉన్నప్పుడు మాత్రం ఇలా మీరు అందరూ పిల్లలకు టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ.